అందరికీ మరొకసారి నమస్తే, వందనాలు. మిత్రులారా, అత్యంత పేదలు, ఎగువ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వీళ్ళందరికంటే కూడా ఇంకా బిలో పవర్టీ లైన్ ఇంకొకటి ఉంటుంది. వాళ్ళకి ఇల్లు ఉండదు, ముంగిల్లు ఉండదు, ఆధార్ కార్డు ఉండదు, రేషన్ కార్డు ఉండదు, ఎలక్షన్ కార్డు ఉండదు, ఏది ఉండదు, వెలుగు ఉంటారు. వీళ్ళందరికీ కూడా పాలన అంటే ఏదో అర్థం కాదు వాళ్ళకు. ఒక వార్డు మెంబర్ ఉంటాడు, ఒక సర్పంచ్ ఉంటాడు, ఒక ఎంపీటీసీ ఉంటాడు, ఒక జెడ్పీటీసీ ఉంటాడు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటాడు, ఊరికి సంబంధించి ఒక కావలైన ఉంటాడు, ఒక పటవారి ఉంటాడు, ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇది ఉంటాడు, ఒక చిన్న హోంగార్డు, కానిస్టేబుల్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళకి ఎవరు తెలియదు, ఏందో వాళ్ళేంది వీళ్ళేందంటే పోలీసు రానికి ఎదురు దొరుకుతూ తెలిసినంతే వాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక అధికారి అనేది ఎలా ఉంటాడు అనేది అర్థం కావాలి. అర్థం కావాలంటే పాలన దగ్గర ఉండాలి, పాలన వికేంద్రీకరించబడాలి. ఇవన్నీ తీసుకొని ఒక దగ్గరనే ఉంటాయి, కలెక్టర్ దగ్గరనే ఉంటాయి, పవర్స్ అన్ని కలెక్టర్ దగ్గర ఉంటాయి, లేకపోతే ఆడియో దగ్గర ఉంటాయి, లేకపోతే ఎస్పీ దగ్గర ఉంటాయి, లేకపోతే డిఎస్పీ దగ్గర ఉంటాయి, లేకపోతే సర్కిల్ దగ్గర ఉంటాయి. అవి కాదు, అందరికి అందుబాటులో ఉండాలి. రేషన్ కార్డు లేదు, ఎవరిని అడగాలి? నీకు అందుబాటులో ఉండాలి. దాన్ని అందరికీ అందుబాటులో ఉండే పాలనను వికేంద్రీకృత డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. అయితే నవాబులు ఉండ్రి, రాజులు ఉండ్రి, సామంత రాజులు, సోత్రియాలు, తర్వాత అగ్రహారాలు, జాగీర్లు, నిజాములు వీళ్ళందరూ ఉంటాయి. కొన్ని వందలు వేల ఎకరాలు, లక్షల ఎకరాలు ఉన్న దగ్గర. అక్కడి నుంచి కొంత రిఫార్మ్స్ వచ్చిన తర్వాత ఏమైంది, కొన్ని ప్రావిన్స్లు ఏర్పడ్డాయి, కొన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి, కొన్ని జిల్లాలు ఏర్పడ్డాయి. మళ్ళీ అవిటిని కూడా ప్రావిన్స్లో తీసేసి జిల్లాలకు ఏర్పాటు చేసి, జిల్లాలు మళ్ళీ ఎట్లయితుంది, జిల్లా ఒక్కటి చూడలేరు కదా, అందరు అక్కడనే ఉండి పని చేయలేరుగా, దాన్ని మళ్ళీ డివిజన్ చేసారు. డివిజన్ నుంచి తాలూకాల నుంచి ఒక తాలూకా, నేను సర్వీస్లోకి వచ్చినప్పుడు తాలూకా ఇస్తే హెడ్ ఆఫీస్. దాదాపు ఇప్పుడు మాది సొంత మేడ్చల్ తాలూకా, దాంట్లో 128 గ్రామాలకు ఉండేది. ఎక్కడో చివరిలో ఉండే వ్యక్తి, ఇబ్రాహీంపట్నం అవతల ఎక్కడో ఉండే వ్యక్తి మేడ్చల్ రావాలి. మంచాలు, యాచారం, మాల్లో ఉన్న వ్యక్తి కూడా మేడ్చల్ రావాలి. ఎట్లా రావాలి? ఇంత కష్టమవుతుంది. ఆడికి వెళ్ళి వచ్చేటక్కడ ఆఫీసర్ ఊరికి పోతాడు, ఆఫీసర్ సెలవు పెడతాడు, మళ్ళీ ఇంటికి పోవాలి. మళ్ళీ ఇదంతా కూడా బాగలేదు అని చెప్పి ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మండలాల వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత దాని పరిధి ఎంత పెట్టిండు, 20 కిలోమీటర్ల పరిధి, 50,000 పాపులేషన్, అన్నీ అందులోనే ఉండాలని పెట్టిండు. నిజం ఒప్పుకోవాలి ఏదైనా సరే. అంటే ఒక 20 కిలోమీటర్లు పోతే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కలుస్తాం. మనం ఊళ్ళో ఏదైనా దొంగతనాలు, దొంగీలు, ఏదైనా బ్యాంక్ ఏదైనా చెప్తే 20 కిలోమీటర్లు ప్రయాణం చేసిపోయి సిఏ గారికి చెప్తే ఆయన వచ్చి మన దగ్గర చర్య తీసుకుంటాడు. మీ ఊళ్ళో చెరువు కట్ట తెగిపోతే ఇరిగేషన్ ఏ దగ్గరికి పోతే వచ్చి 20 వస్తుంది. దాన్ని డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అంటారు, అంటే వికేంద్రీకరణ అయింది. ఇక్కడ వరకు పాలన మంచిగా ఉన్నది. తర్వాత ఏమైందంటే ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం ఏం తీసుకున్నది, జిల్లాలను 10 జిల్లాలు ఇంత పెద్ద రాష్ట్రానికి కరెక్ట్ కాదు అని చెప్పి ఆ జిల్లాలను మరింత కుదించి 20, 25, 30, 33 వరకు తీసుకొచ్చి పెట్టి, అంటే ప్రతి జిల్లాకు 40 నుంచి 50, 60, 64 అట్లా గ్రామాలు పెట్టాయి. అంటే ప్రజలకు ఏమైందంటే ఒక జిల్లా కలెక్టర్ దగ్గర పోవాలంటే 40-50 కిలోమీటర్లలో వెళ్తున్నారు, ఎస్పీని కావాలంటే వెళ్తున్నారు, తర్వాత ఈ డీని కావాలంటే కలుస్తున్నారు. ఇప్పుడు ఇదంతా పాలన నుంచి, ఇంత సౌకర్యవంతమైన పాలన నుంచి తిరిగి మళ్ళా జిల్లాలను కుదించి పాత జిల్లాలు అనుగుణంగా కొన్ని జిల్లాలు మాత్రమే తీసుకొని వస్తానంటున్నారు. ఆ జిల్లాల కుదింపును మాత్రం మనము వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. పేద ప్రజలు ఏంటంటే ఒక మండల హెడ్ క్వార్టర్ పోయి ఒక మంచి ఆహారం తిని రావాలనుకుంటాడు. మండల హెడ్ క్వార్టర్లో తిరిగే ప్రజల సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకొని తన కుటుంబాన్ని మెరుగుపరచాలనుకుంటాడు, ఆ కుటుంబాన్ని అనుసరించాలనుకుంటాడు. ఏదైనా చిన్న హెడ్ క్వార్టర్కి వచ్చి ఒక వ్యాపారం చేయాలనుకుంటాడు, లేకపోతే పిల్లలను తీసుకొని వచ్చి హెడ్ క్వార్టర్లో ఉండే మంచి దవాఖాన చూపించాలనుకుంటారు. జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గర అవుతుంది. తర్వాత అట్లే అక్కడ సంబంధించిన డిగ్రీ కాలేజ్ చదివించాలనుకుంటే కూడా ఆ జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చి చదివించుకొని వెళ్ళిపోగలుగుతారు. ఇవన్నీ తీసేసి మళ్ళీ పాత తీసుకొని వస్తానంటే మనము పౌరులుగా మనం అందరం వ్యతిరేకించాలి. అది సరైన నిర్ణయం కాదని చెప్పి స్థానికంగా ఉండే అన్ని అంటే చేసినప్పుడు ఈ 33 జిల్లాలు చేసినప్పటికీ కూడా ప్రజలు ఇంకా జిల్లాలు కావాలని ఆందోళన చేసి ఇచ్చారు చాలా మంది. అది మనము స్వాగతించాల్సి వస్తుంది. అంటే అధికారులు లేరు, సరిపడే సిబ్బంది. అంటే 1961లో రిక్రూట్ కాబడ్డ శాస్త్రీయమైన క్యాడర్ స్ట్రెంత్ ఇప్పటి వరకు కూడా అదనంగా ఏం పెంచలేదు. మళ్ళీ ఏదో అన్ని బోర్డు అన్ని స్కీమ్స్ వచ్చినాయి, ఇవన్నీ ఏది ఆర్టీఐ అని అవన్నీ వచ్చినాయి. ఎవరికి అట్లా అదనంగా తీసుకోలేదు, వాళ్ళనే అందరినీ పంచుకుంటూ పోయారు.
ఏం మార్పు లేదు. అట్లా కేంద్రం బాధ్యత ఏంటంటే ఎన్ని జిల్లాల్లో అందులో అంతమంది కలెక్టర్లు పంపాలి, అంతమంది ఎస్పీలను పంపాలి. అదంతా మనం ప్రయత్నం చేయాలి. మన కేంద్రం మన దగ్గర ఉన్నటువంటి మంత్రులు పోయి మాకు జిల్లాలు పెరిగినాయి, మాకు సిబ్బంది కావాలనే డిమాండ్తో వెళ్ళాలి. ఇది వీళ్ళు కూడా ఎక్కువ పరిశీలి చేయాలి. మనం అందరం కూడా ఆ మాటకు సపోర్ట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా జిల్లాల కుదింపు సరైనది కాదు అని స్థానికంగా ఉండే చిన్న సర్పంచ్, వార్డు మెంబరు, తర్వాత మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కార్పొరేటర్స్, మున్సిపల్ వార్డు మెంబర్స్ వీళ్ళందరూ కూడా తీర్మానాలు చేసి జిల్లాలను కుదించొద్దు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అందరం కలిపి తీర్మానాలు చేసి పంపించవలసిన బాధ్యత ఉంది. మనం అందరం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జిల్లాల కుదింపును యాక్సెప్ట్ చేయటం వల్ల ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందినటువంటి నిరుపేద కులాలు, నిరుపేద కుటుంబాలు, నిరుపేద వ్యాపారస్తులు, చిన్న చిన్న ఉద్యోగస్తులు ఒక మెరుగైన జీవితంలోకి అడుగుపెడుతున్నాము అని అనుకున్న దశలో తిరిగి మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్ మార్చడం, తగ్గించడం అనేది సరైనది కాదని మనం అందరం కూడా ప్రభుత్వాన్ని అడగాలి, ప్రభుత్వాన్ని కోరాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. తప్పకుండా ఇది ముఖ్యమంత్రికి చేరేలా వాళ్ళ నిర్ణయం మార్చుకునే వరకు కూడా మనము ఈ వీడియోని అందరికీ షేర్ చేయాలని చెప్పి దీని మీద ఒక చిన్న డిబేట్ కూడా అవసరం అని చెప్తూ ఈ నిర్ణయాన్ని స్వాగతించే వాళ్ళని వ్యతిరేకిస్తూ ఈ వీడియోను అందరూ చూడాలని చెప్తూ షేర్ చేయాలి, తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.